సంబంధించి కొత్త సంవత్సరంలో కొత్త పెన్షన్ ఇక జనవరి నుంచే కొత్త పెన్షన్ అంటే ఏదైతే కొత్త పెన్షన్ ఇన్ ద సెన్స్ కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి పెన్షన్ కాదు. ఇక్కడ చాలా క్లియర్గా ఉన్నది. దరఖాస్తు పరిష్కరించాక కొత్త వారికి అమలు. ఇప్పుడు పెంపు పాత పెన్షన్దారికి మాత్రమే, అంటే గత ప్రభుత్వంలో ఎవరికైతే పెన్షన్లు వస్తున్నాయో వారికి మాత్రమే పెరుగుతుంది. 2016 వచ్చిన వాళ్ళకి 4000 వస్తాయి. ఆ తర్వాత వికలాంగులకి 6000 రూపాయల పెన్షన్ వస్తుంది. కొత్త వారికి కాదు, ఇప్పుడు గతంలో ఉన్నటువంటి వారికి మాత్రమే ఈ పెన్షన్ యొక్క పెంపు ఉన్నది. కొత్త వారికి వాళ్ళకి సంబంధించి దరఖాస్తులు పరిశీలించి వాళ్ళ ఎలిజిబిలిటీ ఉన్నారా లేదా అని చెప్పి వాళ్ళని కన్సిడరేషన్ తీసుకున్న తర్వాత మరి వాళ్ళని కూడా జత చేసే అవకాశం ఉంటుంది. సో ఉన్న పలంగా జనవరి నుంచి ఈ యొక్క పథకం అమలు చేయాలన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి 873 కోట్ల రూపాయల అధిక భారం పడుతుందట. ఇక రాష్ట్రంలోని పింఛన్దారులకు కాంగ్రెస్ ప్రభుత్వం సంక్రాంతి పండుగ సందర్భంగా తీపి కబురు అందించనుందా? 6 గ్యారెంటీల్లో భాగంగా చేయూత పథకం కింద 4000 పెన్షన్ ఇస్తామన్న ప్రభుత్వం దానిని జనవరి నుంచే లబ్ధిదారులకు అందజేయాలని సూచిస్తోంది. ఇందుకు అవుననే మాటలు అంటున్నాయి అధికార వర్గాలు. వృద్ధులు, వితంతువులు తదితర వర్గాల వారికి ఇప్పటిదాకా ఆసరా పథకం కింద 2016 పెన్షన్ అందుతున్నవి విషయం తెలిసిందే. ఇక తాము అధికారంలోకి వస్తే దాన్ని 4000కు పెంచుతామని కాంగ్రెస్ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చింది. ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఈ హామీని అమలు చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఇక జనవరి నుంచే పెంచిన పెన్షన్లు అమలు చేయాలని సంబంధిత అధికారులకు ముఖ్యమంత్రి నిర్దేశించినట్టు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి ఆయా విభాగాల ద్వారా బడ్జెట్ అంచనాలు రూపొందిస్తున్నట్టు తెలుస్తోంది. ఓవరాల్గా కొత్త పెన్షన్ అంటే అయితే 4000 రూపాయల పెంపు విషయం ఉందో, హామీ ఉందో, ఆ చేయూతాని అమలు చేసే అవకాశం సంక్రాంతి సందర్భంగా ఈ తీపి కబుర్ని ప్రజలకు అందించబోతున్నారట. ఇక ఉన్నత విద్యా మండలి కొనసాగింపు ప్రస్తుత చైర్మన్, వైస్ చైర్మన్లతోనే నడిపించనున్నారు సర్కార్. ఎంసెట్ వివిధ కోర్సుల అడ్మిషన్ల నేపథ్యంలో నిర్ణయం. ఇక కూలీ నుంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్ దాకా హైదరాబాద్లో డ్రగ్స్ స్మగ్లర్ల వాడకందారుల అరెస్ట్. మారక ద్రవ్యాలకు అలవాటు పడిన ఏపీ యువకుడు, అందుకోసం లోన్ యాప్ల నుంచి భారీగా రుణాలు, వాటిని తీర్చలేక స్నేహితుడితో కలిసి డ్రగ్స్ స్మగ్లింగ్. కొత్త సంవత్సరం వేడుకల కోసం ఢిల్లీ నుంచి సరుకు పట్టుకున్న వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్. 7.5 లక్షల స్వాధీనం. డ్రగ్స్తో పోలీసులకు చిక్కిన మహిళా సాఫ్ట్వేర్ ఇంజనీర్. హెరాయిన్ సరఫరాలో యూపీ, రాజస్థాన్ కూలీలు. సూర్యాపేటకు చెందిన 2 గంజాయి స్మగ్లర్లు అరెస్ట్. ఎంత పెద్ద ఎత్తున ఈ రకంగా మత్తుతోని యువత చిత్తైపోతుంది అనేది రాష్ట్ర ప్రభుత్వం, ఈ కొత్త ప్రభుత్వం ప్రారంభంగానే మొదట్లోనే వాళ్ళు మొదటి సమీక్షలు నిర్వహించారు. డ్రగ్స్ ఇవ్వడంటే అరికట్టాలి, లిక్కర్ షాపులు ఏవైతే బెల్ట్ షాపులను కూడా సంబంధించి నియంత్రణ విధించాలని చెప్పారో వాటిని అమలు చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. డ్రగ్స్ పెద్ద ఎత్తున స్వాధీనం అవుతున్న సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. ఇక యువత మొత్తం కూడా ఈజీస్ అంటే ఫ్రీ అంటే తక్కువల అంటే పెద్ద కష్టపడొద్దు, ఎటువంటి మనం ఇబ్బందికి గురి కావద్దు, రిస్క్ తీసుకోవద్దు, షార్ట్ టర్మ్లో మనం ఒక్కసారి హైప్ వెళ్ళిపోవాలి. మనం ఏంటిది కైలాసం ఆడుతూ ఉంటాం కదా, ఒక్కసారిగా నిచ్చెన రాగానే నిచ్చెన నుంచి ఫస్ట్ పొజిషన్కి వెళ్ళిపోతాం చూడండి, అట్లా పోవాలని చెప్పి చాలామంది ప్రయత్నాలు చేస్తున్నారు. దానికి కారణం ఒకటి అన్ఎంప్లాయ్మెంట్, వాళ్ళకి సరైన విధానంలో ఒక నడవడిక లేకపోవడం, రకరకాలుగా కారణాలు అయితే ఉన్నాయి. వాటన్నిటి కూడా ప్రభుత్వం ఒక్కొక్కటిగా ఫస్ట్ డ్రగ్స్ తొలగించిన తర్వాత పోలీసులను నియంత్రించి, పోలీసులకు సంబంధించి వాళ్ళకు ఫ్రీ అంటే ఏమంటారు ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసి వీళ్ళందరికీ కంట్రోల్ చేసే విధంగా రూల్స్ ఏర్పాటు చేయడం అన్నీ కూడా జరుగుతున్నాయి. సో దయచేసి మనగానే ముందుగా మన చుట్టూ ఎవరైనా ఇటువంటి వాటికి బానిస కనుక ఉండి ఉంటే వాళ్ళని దగ్గర తీసుకొని మోటివేట్ చేయడం లాంటివి, లేకపోతే ఇట్లా కరెక్ట్ కాదని చెప్పడం లాంటివి, ఒకవేళ మానకపోయి చాలా తీవ్ర ఎత్తున కనుక ఉండి ఉంటే డెఫినెట్గా పోలీసులకు అప్పచెప్పాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది. ఎందుకంటే పోలీసులు వాళ్ళ స్టైల్లో కూడా వాళ్ళు ఒకసారి ట్రీట్మెంట్ ఇచ్చి వస్తేనే వీళ్ళు దారికి వస్తారు. లేదంటే ఇంకా మితిమీరిపోతే ప్రాణాలకు అక్కడ అతని ప్రాణం నష్టమే, తర్వాత ఇతరులకు కూడా ఆయన ద్వారా నష్టమే జరుగుతుంది. ఇక ఒక్కరోజు 40 కోట్లు 31న హైదరాబాద్లో మద్యం అమ్మకాలు జోరు. నిరుటి కంటే అధికం. రాష్ట్ర వ్యాప్తంగా విక్రయాలకు అంచనా 260 కోట్లని అంచనా. ఇక ఉన్నత చదువు కోసం వెళ్ళి అలవాటు పడిన వారొకరైతే కొత్త సంవత్సరాన్ని మత్తుగా ఆహ్వానించాలనుకున్న వారు మరొకరు. ఇతర రాష్ట్రాల నుంచి కూలీ పనులకు వచ్చి దందా సాగిస్తున్నారు ఇంకొందరు. డ్రగ్స్ వాడుతూ విక్రయిస్తూ హైదరాబాద్లో వీరంతా ఆదివారం పోలీసులకు పట్టుబడ్డారు. నూతన సంవత్సరం వేడుకలను డ్రగ్స్తో జరుపుకోవాలనుకునే వారిని లక్ష్యంగా చేసుకొని విక్రయానికి సిద్ధమైన వీరిని కటకటాల వెనకలు నెట్టారు. ఇందులో పెద్దగా చదువుకొని కూలీలు, ఉజ్వల భవిష్యత్తున్న యువత, మంచి ఉద్యోగం చేస్తున్న యువతి ఉండడం గమనార్హంగా మారింది. సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్న ఒక యువతి కూడా వీటికి అమ్మడానికి కోసం, విక్రయించడం కోసం సిద్ధమైందని అంటే ఎంత పెద్ద ఎత్తున ఈ మత్తు విషయంలో యువత మరలింది, వాళ్ళ దారి మరలింది, ఏ రకంగా డైవర్ట్ అవుతున్నారు, ఎంత ఈజీ మేకింగ్ మనీ కోసం వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు అర్థమవుతున్నది.
ఇక 300 స్థానాల్లో కాంగ్రెస్ పోటీ, మిగిలిన 243